Okay, so hi everyone. Now we will see one more problem in LeetCode, that is longest common prefix. So longest common prefix, the problem statement that has been given to us is write a function to find the longest common prefix string amongst an array of strings. If there is no common prefix, return an empty string. Okay, so వాళ్ళు మనకి ఒక పబ్లిక్ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేయాలి అని చెప్పారు యూజింగ్ దిస్ స్ట్రింగ్ అండ్ ద మెథడ్ నేమ్ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ విత్ స్ట్రింగ్ అరే ఆఫ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్ అని ఇట్లా మెన్షన్ చేశారు అండ్ దే హ్యావ్ గివెన్ నేమ్ ఆఫ్ ఇట్ యాజ్ STRS. దట్ ఈస్ ఓకే. నౌ STRS అనే ఇన్పుట్లో అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. array of strings. First of all, okay, array మనం నార్మల్గా ఎలా రాయొచ్చు అంటే ఎంప్టీ అరే ఉంటుంది, లేకపోతే array of numbers like 1 2 3 and similarly array of strings అంటే A, B and then C. సో మనం అరేలో ఓన్లీ నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు, అరే ఆఫ్ స్ట్రింగ్స్ కూడా రాయొచ్చు. అండ్ దీన్ని మొత్తం అంతా దే హ్యావ్ స్టోర్డ్ ఇట్ ఇన్ STRS అండ్ అవుట్పుట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, ఒకవేళ ఫ్లవర్ ఇచ్చారు, ఫ్లో ఇచ్చారు, ఫ్లైట్ ఇచ్చారు. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రింగ్స్ దట్ దే హ్యావ్ గివెన్ అస్. అండ్ ఇందులో లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ మీన్స్ F ఉందనుకోండి, ఫ్లవర్లో FLO, ఇక్కడ FLO లేదు, FLI ఉంది. సో నెక్స్ట్ FL. సో దిస్ విల్ బి ద లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. అంటే ఏదైతే కామన్ ఉందో ఫస్ట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ వచ్చేది, సఫిక్స్ అంటే లాస్ట్ వచ్చేది. సో ఫస్ట్ వచ్చే ప్రిఫిక్స్ ఏవైతే లెటర్స్ కామన్ ఉన్నాయో వాటిని మనము అవుట్పుట్లో ఇవ్వాలి. సో ఇందులో మనకి FL అండ్ FL కామన్ ఉంది కాబట్టి ద అవుట్పుట్ విల్ బి FL. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ నో కామన్ ప్రిఫిక్స్ దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. DOG డాగ్, రేస్ కార్ అండ్ కార్లో D అనేది ఎక్కడ లేదు. దెర్ ఇస్ నో కామన్ ప్రిఫిక్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దర్. కాబట్టి ప్రజెంట్ ఏం లేదు కాబట్టి వీ విల్ బి రిటర్నింగ్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, సో ఒకవేళ ఏం కామన్ ప్రిఫిక్స్ లేకపోతే ఎంప్టీ స్ట్రింగ్ ఉండాలి. ఏమైనా కామన్ ప్రిఫిక్స్ ఉంటే ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ వీ హ్యావ్ టు గివ్ ఇట్. ఓకే, సో వీ నీడ్ టు రైట్ అ ఫంక్షన్ టు ఫైండ్ ద లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ అప్రోచ్లో మనం రాస్తే మనకి కోడ్ మనకి వస్తుంది అని అంటే వాట్ ఐ వుడ్ టేక్ ఇస్ we will be using loops itself. ఓకే, అంటే లూప్ నేను ఎట్లా యూజ్ చేస్తాను అంటే ఫస్ట్ క్యారెక్టర్ని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఒకవేళ F అనే క్యారెక్టర్ తీసుకుంది అనుకోండి, ఆ F అనే క్యారెక్టర్ సెకండ్ ఈ స్ట్రింగ్లో ఉందా అని చెక్ చేస్తుంది. ఎస్, మ్యాచ్ అయింది, ఉంది అంటే F అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ L అనే క్యారెక్టర్ని తీసుకుంటాను, L అనేది ఈ స్ట్రింగ్లో ఉందా అని చెక్ చేస్తుంది. ఓకే, L అనే క్యారెక్టర్ ఉందంటే ఎస్, సో L కూడా నెక్స్ట్ FL అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ O చెక్ చేస్తుంది, O అనే క్యారెక్టర్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో O అనే క్యారెక్టర్ ఇక్కడ లేదు కాబట్టి ఇంకా O అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, ద ఆన్సర్ విచ్ విల్ బి గెటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ FL. ఇది ఒకవేళ ఇక్కడ మనకి ఫస్ట్ స్ట్రింగ్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే, అంటే చెక్ చేస్తూ వెళ్ళచ్చు. ఫర్ సపోజ్ అంటే నాకు ఫ్లవర్ ఉంది, ఫ్లో ఉంది అండ్ ఫ్లైట్ ఉంది. సో దిస్ ఈస్ హౌ విల్ బి చెకింగ్ Fని అన్నిట్లో ఉందా లేదా, L ఉందా లేదా అని చెక్ చేస్తాం. దట్ ఈస్ ఓకే. ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఫ్లో, ఫ్లవర్, ఇక్కడ మనకి ఇటువంటి ఇన్పుట్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే. ఒకవేళ అటువంటి ఇన్పుట్ ఇవ్వకుండా నాకు ఇటువంటిది ఇచ్చారు అనుకోండి, ఫ్లో, ఫ్లవర్స్, దెన్
సో ఎఫ్ చెక్ చేస్తుంది ఎస్, ఎల్, ఎస్, ఓ, ఎస్, డబ్ల్యూఎస్. దెన్ ఆఫ్టర్ ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ చెక్ చేయడానికి లేదు, బట్ వీ హ్యావ్ క్యారెక్టర్స్ ఓవర్ హియర్. ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వేరే స్ట్రింగ్స్లో నాకు ఫస్ట్ స్ట్రింగ్లో క్యారెక్టర్ చెక్ చేయడానికి లేదు కాబట్టి మనం ఒక కండిషన్ అలా కూడా రాయాలి. వేరెన్ ఫస్ట్ స్ట్రింగ్లో ఒకవేళ నా క్యారెక్టర్ లేకపోయినా సరే నాకు ఇంకా మళ్ళీ లూప్కి తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్ హ్యాస్ టు స్టాప్ ఓవర్ దేర్ అని ఒక మనము వీ హ్యావ్ టు రైట్ అ ఫర్ లూప్ ఈవెన్ యాజ్ సచ్. అండ్ అంటే లెంత్ ఒకవేళ తక్కువ ఉంటే దెన్ ఇట్ హ్యాస్ టు స్టాప్. అండ్ ఆల్సో సిమిలర్లీ ఒకవేళ నాకు ఫస్ట్ దాంట్లోనే ఫ్లవర్స్ ఇలా ఉండి ఫ్లవర్ ఇలా ఉన్నా సరే ఇట్ హ్యాస్ టు ఇంకా ఇక్కడ చెక్ చేయడానికి ఉండదు. సో దీనికి కూడా మనం ఇంకొక కండిషన్ రాస్తే బెటర్. అంటే ఇక్కడ వేరే వాటికి చెక్ చేయడానికి లేకపోయినా కూడా మనం ఒక కండిషన్ రాయాలి. సో 2 ways మనం ఒక కండిషన్ రాద్దాం. అండ్ let us see how do we write this on it. Okay, so first నాకు ఒక లూప్ని యూజ్ చేయాలి కాబట్టి ఇనీషియల్గా బిఫోర్ దట్ మనం కామన్ కండిషన్స్ ఎప్పుడైనా సరే కామన్ కండిషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇఫ్ స్టేట్మెంట్లో రాసుకుందాం. ఫర్ సపోజ్ స్ట్రింగ్ కనుక నల్ ఉన్నా ఆర్ స్ట్రింగ్ నల్ లేకపోయినా కూడా అంటే ఫర్ సపోజ్ 0 నెంబర్స్ వీ డు నాట్ నో అంటే ఇక్కడ స్ట్రింగ్స్ అని ఇచ్చారు. ఓకే, లెటర్సే ఉన్నా సరే ఒకవేళ దాని లెంత్ కనుక 0 ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ నల్. ఓకే, అంటే ఎంప్టీ స్ట్రింగ్ ఇవ్వాలి బేసికలీ. నల్ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, ఇది కామన్ కండిషన్. దేనికైనా సరే వెన్ యూఆర్ గోయింగ్ టు చెక్ ఫర్ లూప్స్ ఇటరేషన్స్ని చెక్ చేసేటప్పుడు అరేస్ని చెక్ చేసేటప్పుడు కామన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ రాసేసేయాలి ఇఫ్ స్టేట్మెంట్లో. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఈ కండిషన్స్ ఏవైతే రాసారో దెన్ యూ కెన్ గో టు ద స్టెప్ 2. ఓకే, అంటే ఇట్లాంటి ఎడ్జ్ కేసెస్ అంటాం అనమాట మనం వీటిని. ఓకే, ఇట్లాంటి ఎడ్జ్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ఎంటీగా ఉన్నా సరే ఎరే ఎంటీ ఉన్నా లెంత్ లేకపోయినా ఇన్ సచ్ కేసెస్ ఎంటీ స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఎడ్జ్ కేసెస్. ఓకే, ఆర్ కండిషన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మనం లూప్కి వెళ్దాము. ఈ లూప్లో వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఇట్ విల్ చెక్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్. నా ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి? ఫ్లవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్. ఓకే, నా ఫస్ట్ స్ట్రింగ్లో ఫ్లవర్ ఉంది కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ త్రూ నాకు ఒక లూప్ అవ్వాలి. ఓకే, అంటే ఎఫ్ అనేది ఉందనుకోండి, అది ఎఫ్ అనేది ప్రతిదీ చెక్ చేయాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ ఫర్ స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ నుంచి వస్తున్నాం కాబట్టి ఫర్ i is equals to 0 and i less than equals to అవసరం లేదు. సో i less than strs dot length. But here you need to remember strs is basically a string. strs is basically an array of strings. So array of strings kabatti you need to write it only in the form of array of strings. And a length నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో strs of index position నుంచి until the nth length ఎంతవరకు ఉందో అంతవరకు it will check and then after i plus plus. ఓకే, సో దిస్ ఈ లూప్ వల్ల ఫస్ట్ క్యారెక్టర్ ఎఫ్ అనేది ఇటరేట్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ మనం ఎట్లా తీసుకుంటాం అంటే క్యార్ ఆఫ్ నా కరెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు strs ఆఫ్ 0 డాట్ ఆ క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉంది అని చెక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ లూప్లో ద ఫస్ట్ క్యారెక్టర్ విల్ బి ఎఫ్. సో strs ఇండెక్స్ పొజిషన్ ఎఫ్, ఆ కరెంట్ క్యారెక్టర్ నాకు ఆటోమేటిక్గా ఎఫ్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఇండెక్స్ పొజిషన్లో ఏముందో దాన్ని డిటెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఐల్ బి గెటింగ్ ఇట్ ఇన్ దన్ అవుట్పుట్. నౌ ఎఫ్ అనేది వచ్చేసాక ఇట్ హ్యాస్ టు చెక్ త్రూ దిస్ ఎఫ్, అంటే ఇంకొక స్ట్రింగ్లో ఎఫ్
ఇది ఫ్లవర్ ఎఫ్ అనేది ఐ అయితే ఈ ఫ్లవర్ ఎఫ్ అండ్ దిస్ వన్ షుడ్ బి జే. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఇన్నర్ లూప్స్ అంటాం. ఓకే, అవుటర్ లూప్లో ఉన్నదాన్ని మనము ఇన్నర్ లూప్ నుంచి చెక్ చేస్తున్నాం. హౌ డు వి డూ ఇట్ అంటే ఫర్ j is equals to or j if it is only greater than j is equals to 1 and j should be definitely less than strs dot length. okay, so అది each and every position ని చెక్ చేసి j ప్లస్ ప్లస్కి వెళ్తుంది. ఓకే, అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ నేను i is equals to 0 j is equals to 1 ఎందుకు పెట్టానంటే i is equals to 0 అంటే దిస్ విల్ బి దిస్ పొజిషన్. ఓకే, j is equals to 1 అంటే అది ఇన్నర్ లూప్. ఓకే, ఇన్నర్ లూప్లో నా ఫస్ట్ స్ట్రింగ్ ఇది, ఇన్నర్ లూప్లో నా స్ట్రింగ్ ఇది, ఫ్లో అనేది 0 1 2, నా ఫస్ట్ స్ట్రింగ్ 4 ఇన్నర్ లూప్లో f ఉంది కాబట్టి దీన్ని చెక్ చేసుకోవడానికి ఐ విల్ బి పుట్టింగ్ ఇట్ as j is equals to 1. ఓకే, నౌ ఇట్ విల్ చెక్ ఇఫ్ స్టేట్మెంట్లో if I is greater than or equals to strs of j dot length అంటే ఏంటి అంటే ఇది i అనేది దీనికంటే ఎక్కువ గ్రేట్. ఫర్ సపోజ్ ఇందులో ఏం లేదనుకోండి, దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ సంథింగ్. ఏదైనా ఉంటే ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ సంథింగ్. సో హౌ డస్ ఇట్ రిటర్న్ అంటే స్ట్రింగ్ ఆఫ్ జే లెంత్ని బేస్ చేసుకుని హౌ డస్ ఇట్ డూ అనేది వి విల్ సీ. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ jth పొజిషన్ డాట్ లెంత్ ఆర్ స్ట్రింగ్స్ ఆఫ్ j డాట్ ఆ క్యారెక్టర్ పొజిషన్లో ఉంటా కూడా is not equals to current char. నా ఈ క్యారెక్టర్ వాల్యూతో సేమ్ అవ్వలేదు అనుకోండి ఫర్ సపోజ్, దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు నాకు రిటర్న్ చేసేయాలి. ఓకే, strs of 0 dot substring is also a method that which we use. సో 0 and i. ఒకవేళ అంటే ఎక్కడి వరకు మనము ద క్యారెక్టర్స్ అనేది రిటర్న్ అవుతుంది అనేది మనం సబ్స్ట్రింగ్ త్రూ మనకు తెలుస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ క్లోజ్ చేసాం ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఫర్ లూప్. ఒకవేళ నాకు కనుక if there is nothing that is matching, it has to return me an empty string, or if there is something that is matching అంటే ఏ క్యారెక్టర్స్ అయితే మ్యాచ్ అయ్యాయో, if all the characters have matched, then it has to return me the first string. కంప్లీట్గా ఏదైతే స్ట్రింగ్ ఉందో it has to return me the same. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ నా i is equals to 0లో f అనేది చెక్ చేస్తుంది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ఆల్ అనమాట. అన్నిట్లో f ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి వాట్ విల్ హ్యాపెన్ ఈస్ if I is equals to 0 at position 0, okay, if I is equals to 0 for f and then next I is equals to ikkada em undi L undi. Okay, so I is equals to 1 lo I have L and I is equals to 2 lo I have O and I is equals to 3 lo I have 4. ఓకే, సో ith పొజిషన్స్ త్రూ 0 1 2 3లో ఫస్ట్ దాంట్లో నాకు f ఉంది, I ఫస్ట్ పొజిషన్లో ఉంటే నాకు L ఉంది, సెకండ్ పొజిషన్లో O ఉంది, థర్డ్ పొజిషన్లో W ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్. సో సిమిలర్లీ చెక్ చేస్తూ అవుతుంది. బట్ నౌ ఇఫ్ యూ సీ హియర్ I పొజిషన్ నాకు 0 ఉన్నప్పుడు నా ఇన్నర్ లూప్కి నేను తీసుకెళ్ళాను దాన్ని. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మై ఇన్నర్ లూప్ ఈస్ j I is equals to 0 ఉన్నప్పుడు నా కరెంట్ క్యారెక్టర్ వాల్యూ ఈస్ f. I is equals to 0 and my current character value this one, okay, this one will be f and now
in my j position, when j is equals to 1, okay, when my j is equals to 1 and strs of 1, okay, ఇక్కడ నేను డైరెక్ట్ strs డాట్ లెంత్ అని ఇచ్చాను. I have not mentioned 0, 1 or 2. strs of 1 and డైరెక్ట్గా అదే తీసుకుంటుంది. అండ్ strs of 1 డాట్ లెంత్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఆ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు చెక్ చేసి నా క్యారెక్టర్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అప్పుడు strs ఆఫ్ డాట్ లెంత్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ పొజిషన్ విల్ బి 0. ఓకే, సో ఈ క్యారెక్టర్లో క్యారెట్ ఆఫ్ 0లో నా ఇండెక్స్ పొజిషన్ 0 ఉన్నప్పుడు నా జే ఫస్ట్ దాంట్లో ఇట్ ఈస్ ఎఫ్. ఓకే, సో ఎఫ్ అనేది మ్యాచ్ అయింది. నెక్స్ట్ మై జే విల్ బి అగైన్ 2 అండ్ దెన్ strs ఆఫ్ 2. ఈ జే ఏదైతే ఉందో అది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, సో strs విత్ లెంత్ 2 అండ్ హియర్ my caret position ఇక్కడ నా క్యారెట్ పొజిషన్ అంతా ఇది సెకండ్ ఇండెక్స్కి. ఓకే, ఐ మీన్ 0, 1, 2లో ఈ 2 ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాను. జే అనేది ఫస్ట్ 1, ఇది సెకండ్ 1, ఇది. సో దీనికి కూడా నా ఇండెక్స్ పొజిషన్ ఎఫ్ఏ ఉంది. సో ఎఫ్ ఈజ్ అగైన్ మ్యాచింగ్. సో నాకు ఆటోమేటిక్గా ఇట్ విల్ రిటర్న్ మీ అన్ అవుట్పుట్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఇనిషియల్గా. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1లోకి వెళ్తుంది సార్ నెక్స్ట్. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ అగైన్ చెక్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 1లో. నౌ ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే నా ఎల్ అనే పొజిషన్. ఓకే, నా ఎల్ అనే పొజిషన్లో అగైన్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ strs of 1 dot length, it will check for the length and దాని క్యారెట్ పొజిషన్ వచ్చేసి 1. సో 1లోనే క్యారెక్టర్లో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఎల్ ఉంది. సో జే ఇన్నర్ లూప్లో ఎల్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇట్ విల్ అగైన్ మ్యాచ్. అండ్ అగైన్ జే ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు సేమ్ strs ఆఫ్ 2 డాట్ లెంత్, దీని క్యారెట్ పొజిషన్ కూడా ఇట్ విల్ చెక్ ఫర్ హియర్ ఫ్లైట్లో ఎల్ తీసుకుంటుంది. సో 2 డాట్ లెంత్లో కూడా ఇట్ విల్ చెక్ ఫర్ దిస్ అండ్ ఇందులో కూడా ఎల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అగైన్ మ్యాచింగ్. సో దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2కి వెళ్తుంది ఇప్పుడు. ఓకే, బికాస్ మనకు ఓన్లీ 0, 1, 2 2 ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 ఇండెక్సెస్ వరకు మాత్రమే చెక్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్లో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2లో సేమ్ థింగ్, j is equals to 1 again and strs of 1 dot length, దీని క్యారెట్ పొజిషన్ will be again 1 and ఇక్కడ నాకు ఇనీషియల్గా ఓ ఉంది. సో ఇక్కడ కూడా ఓ ఉంది కాబట్టి ఇట్ విల్ బి మ్యాచింగ్. సో ఇది కూడా మ్యాచ్ అండ్ j is equals to 2 strs of 2 dot length, దీని క్యారెట్ పొజిషన్ కూడా 2. టూలో కానీ నాకు ఇక్కడ ఏముంది, ఐ ఉంది, రైట్? క్యారెట్ పొజిషన్ 2లో నాకు ఐ ఉంది. సో దిస్ ఇస్ నాట్ మ్యాచింగ్. మిస్ మ్యాచ్. సో నాకు ఒక్క కండిషన్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా నాకు 0 వరకు వెళ్ళదన్నమాట. సెకండ్ ఇండెక్స్ వరకు వెళ్ళకుండా ఓన్లీ నాకు 0 and 1 ఇండెక్స్లో నాకు ఏమేమి రిటర్న్ చేస్తుంది అంటే ఇట్ విల్ రిటర్న్ మీ ఓన్లీ ఎఫ్ అండ్ ఎల్. సో హౌ ఆమ్ ఐ రైటింగ్ దిస్ ఎఫ్ అండ్ ఎల్ అంటే వన్స్ నాకు కండిషన్స్ 2 థింగ్స్ ఏవైతే నాకు కండిషన్స్ ఇచ్చానో ఆ 2 కండిషన్స్ నాకు చెక్ చేసేసాక విత్ రెస్పెక్ట్ టు ఐ ఇండెక్స్, నా కరెంట్ ఇండెక్స్ ఒకవేళ ఐ ఉందనుకోండి, సో ఇఫ్ ఐ exceeds the length of the string,
ఓకే, అంటే ఈ ఐ అనేది నా స్ట్రింగ్ లెంత్ కంటే ఎక్సీడ్ అయ్యింది అనుకోండి, ఆర్ఎల్స్ ఇఫ్ వన్ స్ట్రింగ్ ఈజ్ షార్టర్ దెన్ ద కరెంట్ ఇండెక్స్ ఐ, ఏదైనా సరే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏదైనా సరే మనం ఈ క్యారెట్ ఆఫ్ ఐ అనే పొజిషన్ని మనం చెక్ చేయలేం. ఇన్ సచ్ కేసెస్ నాకు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో నా షార్టర్ స్ట్రింగ్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇచ్చినట్టు ఈ ఫ్లవర్ నాకు తర్వాత ఐ అనే పొజిషన్ ఇక్కడ లేదు కదా, ఈ ఐ అనే పొజిషన్ ఇక్కడ లేనప్పుడు నాకు జే ఎతకడానికి నాకు రాదు. సో అటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ రీచ్డ్ ద మ్యాక్సిమం పాసిబుల్ ప్రిఫిక్స్ లెంత్ అని ఉన్నప్పుడైనా, లేకపోతే ఇఫ్ నా జే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మై కరెంట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, అది నాకు ఎక్కడి వరకు అయితే ఉందో ఆ స్ట్రింగ్ లెంత్ ఇట్ హ్యాస్ టు కట్ మీ డౌన్ ఓవర్ దేర్ అని మనం సింపుల్గా చెప్తున్నాం. ఓకే, దట్ మీన్స్ ఈ ఫ్లవర్ ఫ్లోలోనే తీసుకుంటే ఐ అనేది నాకు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నప్పుడు నాకు ఈ ఉంది, రైట్, 0 1 2 3 4 ఈ ఉంది ఇక్కడ నా ఫోర్త్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4లో. కానీ నాకు ఇక్కడ 4th పొజిషనే లేదు, రైట్. అప్పుడు ఐ అనేది దీనికంటే గ్రేటర్ ఉంది. సో ఈ ఉంది కానీ ఇక్కడ ఈ లేదు. సో దిస్ ఈజ్ బేసికలీ గ్రేటర్ దాన్ మై స్ట్రింగ్ జే లెంత్. ఓకే, సో దిస్ ఐ పొజిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ మై స్ట్రింగ్ జే లెంత్. సో ఇటువంటిది ట్రూ ఉన్నప్పుడు నా ఫ్లో అనేది అక్కడే ఎండ్ అయిపోతుంది. సో నా కామన్ ప్రిఫిక్స్ అనేది దానికంటే బియాండ్ వెళ్ళదు. ఓకే, సో అటువంటి కండిషన్ ఉన్నప్పుడైనా, లేకపోతే నా కరెంట్ కండిషన్ ఒకవేళ జేత్ పొజిషన్ కంటే డిఫరెంట్ ఉన్నా కూడా, అంటే ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉన్నా ఫ్లైట్లో తీసుకుంటే ఇది తక్కువ ఉంది దీనికంటే, సో ఇటువంటి పొజిషన్ ఉన్నా కూడా. ఓకే, సో దిస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది, అండ్ ఈ రెండు స్ట్రింగ్స్ ఏదైతే కరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఇవి రెండు సేమ్ కాదు. అండ్ ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉండి ఇది తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉండి, లైక్ 2 to 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే రెండు మిస్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రము నాకు ఎక్కడి వరకు అయితే నేను ఆ లూప్ అనేది ఇటరేట్ అయ్యిందో అంటిల్ దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ అ సబ్స్ట్రింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఎక్కడి వరకు అయితే నా ప్రిఫిక్స్ అనేది స్టార్ట్ అయిందో నాకు అక్కడి వరకు మాత్రమే యూ జస్ట్ సింప్లీ గివ్ మీ అ సబ్స్ట్రింగ్ అని మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇన్ మై అరే. సో ఒకవేళ నాకు ఎక్కడైనా మిస్ మ్యాచ్ జరిగితే మాత్రం దెన్ ఆ కామన్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండ్ యూ రిటర్న్ మీ అంటిల్ దేర్. ఇఫ్ నాట్ రిటర్న్ మీ అన్ ఎంటైర్ ఎంప్టీ స్ట్రింగ్, అంతే అని చెప్తున్నాం సింపుల్గా. ఓకే, either return me an empty string or return me until where I can get my answer. సో దీనివల్ల మీకు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది జరగదు. ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు రైట్ దిస్ ఆల్సో మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యూ విల్ గెట్ అన్ అవుట్పుట్. బట్ టెక్స్ట్ కేసెస్లో మీకు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ కండిషన్ అని మనం చెప్పాలి. ఇట్ మేక్స్ సో దిస్ విల్ మేక్ the function more efficient, okay, and safe. We'll run this once. ఇది int I. అండ్ ఒకవేళ ఇఫ్ అన్నీ మ్యాచ్ అవుతే మాత్రం దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ మీరు ఇట్ విల్ డైరెక్ట్లీ రిటర్న్ అస్ ద ఫస్ట్ స్ట్రింగ్. ఓకే, ఏదైనా మ్యాచ్ దిస్ STRS of 0 మీన్స్ ఇట్ విల్ రిటర్న్ అస్ డైరెక్ట్లీ ద ఫస్ట్ స్ట్రింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్. ఓకే, అంటే మన 0th స్ట్రింగ్ ఏదైతే ఉందో ఫ్లవర్ అనేది ఇట్ విల్ రిటర్న్ అస్ డైరెక్ట్లీ. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మాత్రం దెన్ ఇట్ విల్ రిటర్న్ అస్ ద సబ్ స్ట్రింగ్. ఎక్కడి వరకు అయితే మనం యూజ్ చేసామో అవుటర్ లూప్లో అక్కడి వరకు మనకి
సబ్ స్ట్రింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే, అండ్ లెంత్ ఎప్పుడైనా సరే వీ హ్యావ్ గాట్ కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది. లెంత్ ఎప్పుడైనా వీ షుడ్ రైట్ లైక్ దిస్. ఓకే, అంటే అరేలో రాస్తున్నప్పుడు ఇట్లాగా యూ నీడ్ టు అండర్స్టాండ్. నార్మల్ స్ట్రింగ్స్ డాట్ లెంత్ అంటే ఇట్స్ ఓకే, బట్ ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెథడ్. అండ్ ఇక్కడ కూడా ఇంట్ j ఈక్వల్స్ టు 1. and strs of j in current character variable length int j dot length and j dot length because ఇక్కడ కూడా నేను ఒక అరేని యూజ్ చేశాను కాబట్టి and cannot find symbol strs of j caret not equals to current caret of ith position. ఓకే, నా ith ఎప్పుడైనా సరే క్యారెట్ అనేది ఏ పొజిషన్లో యూజ్ చేస్తున్నాం అనేది కూడా యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఓకే, సో ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ రైటింగ్ and it has accepted. Okay then, thank you guys.